శంటి, ఏంటి ఫ్రెండు? ఏంటి డల్ గా ఉన్నావు? ఏమీ లేదు ఫ్రెండు. ఏ నాతో చెప్పకూడదా? చెప్పుకోవడానికి ఏముంది ఫ్రెండు? అక్షిత కోసమే ఆలోచిస్తున్నా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకో తెలియదు, నాతో అంటిముట్టనట్టే ఉంటుంది. ప్రేమించాను అంది, కానీ ఇష్టం లేనట్టే ఉంటుంది. ఎందుకు తను అలా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఫ్రెండు. ఒకవేళ తనకు నేను అంటే ఇష్టం లేదంటావా? అయ్యో, అలాంటిది ఏం లేదు. తను నేను ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది. మరి ఎందుకు నాతో దూరంగా ఉంటుంది? ఎందుకు నువ్వు నాతో దూరంగా ఉంటున్నావని ఎప్పుడైనా అక్షితని అడిగావా? అడిగే అవకాశం ఎక్కడిస్తుంది ఫ్రెండు? నేను దగ్గరికి వెళ్తే తను దూరంగా వెళ్తుంది. నేను మాట్లాడాలని చూస్తే ఏదో వంక నా మీద సీరియస్ అయిపోతుంది. ఆ 100 కోట్లు దక్కాలి అంటే చంటికి నేను దగ్గరవ్వాలి. కానీ ఇష్టం లేకుండా ఎలా దగ్గరవ్వాలి? ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళైతే అయ్యిందిగా. ఇప్పుడిద్దరం భార్యాభర్తలమేగా. ఊరికే ఏడుపు మొహం పెట్టుకుని జీవితాంతం గడపడం కంటే 100 కోట్లతో గడపడం మంచిది కదా. మరి చంటి ఏమంటాడు? ఇప్పటిదాకా తనని దూరం పెట్టి సడన్ గా యూటర్న్ తీసుకుంటే ఏమైనా డౌట్ పడతాడా? ఎందుకు పడతాడు? తను కోరుకుంటుంది కూడా ఇదే కదా. అక్షిత, శంటి, ఏంటి ఫ్రెండు? ఇదిగో పాలు తీసుకో. పాలెందుకు ఫ్రెండు? అన్నీ చెప్పాలా? స్వీట్స్ ఉన్నాయి, పూలున్నాయి, మరి పాలు వద్దా ఏంటి? ఆ, అర్థమైంది అర్థమైంది. ఏ ఏ, ఒకటే తీసుకెళ్తున్నావు మరి ఇది? ఒక్కటి చాలు ఫ్రెండు, ఇద్దరం కలిపి తాగుతాంలే. మ్మ్. ఏంటివి? పువ్వులు, స్వీట్స్ ఉన్నాయి కదా, పాలు కూడా ఉంటే బాగుంటుందని నేనే తెప్పించా. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు. భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటే ఏం చెప్తాం, ఇది కూడా అంతే. నువ్వెప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నేను ఎప్పటిలాగే ఉన్నానే. లేదు, ఇవాళ ఎందుకు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. శరణ్, ఏమైంది నీకు? ఎందుకేదో
మత్తెక్కిన వాళ్ళలో మాట్లాడుతున్నావు. అదే నేను నోటీస్ చేశా, ఎందుకు మధ్య ఎక్కినట్టుగా ఉంది. ఎప్పటి నుంచి అంటే ఇందాక కిచెన్లో పాలు తాగాను కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంది. అంటే ఇందాక కిచెన్ లో నేను పెట్టిన 2 గ్లాసుల పాలల్లో 1 గ్లాస్ పాలు నేను తాగేశా. ఎందుకు అలా షాక్ అయ్యావు? పంపు తీసి అందులో పురుగుల మందు కానీ ఎలకల మందు కానీ కలిపేసావా ఏంటి? చిచి, అలాంటిది లేదు. అయితే పర్లేదు, నా కోసమే పాలు పెట్టారేమని అనుకుని తాగేశాను. తీరా బామ్మ నువ్వు చంటిగాడికి అక్షత కోసం అని మాట్లాడుకుంటుంటే విని ఆ పాలు నేను తాగేశానంటే నువ్వు ఎన్కౌంటర్ చేస్తావని భయపడి స్టవ్ మీద ఉన్న పాలు ఖాళీ గ్లాసులో నింపేశా. అది మ్యాటర్. అయ్యో చచ్చం, ఆ పాలు నువ్వు తాగకూడదురా మగడు. అసలు నువ్వు నాకు నచ్చినట్టుగా ఎందుకు ఉండవు? ఏం నచ్చలేదు? ముందు నీలో నచ్చిందేంటో చెప్తా. కష్టంలో ఉన్నారని తెలిస్తే పరిచయం లేని వాళ్ళకైనా సహాయం చేయాలనే నీ మంచి మనసంటే ఇష్టం. మా అమ్మ నిన్ను ఎన్నిసార్లు అవమానించినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కేవలం మా బామ్మ కోసం, ఆవిడ ఆరోగ్యం కోసం అన్ని భరిస్తూ ఇక్కడే ఉన్నావే. మా బామ్మ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేసావు కదా.